నిర్ణయాల్లో వ్యూహాలే విజయానికి మార్గదర్శకాలు. అధికారంలో నిలవాలన్నా, ప్రజలకు అభివృద్ధి అందించాలన్నా పాలనా తీరు, నిర్ణయాల స్పష్టతే కొలమానం. పార్టీకి నమ్మకంగా నిలిచిన వారికి పదవుల రూపంలో న్యాయం చేయడం, మరోవైపు కొత్త వారితో ప్రక్షాళన చేయడం, ఇవి కొన్ని సందర్భాల్లో కీలక వ్యూహాలుగా మారతాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అజారుద్దీన్ను మంత్రిగా నియమించడం కూడా అలాంటి వ్యూహాత్మక అడుగే. ఇప్పుడు మంత్రివర్గ మార్పులు, చేర్పుల అంశం తెరపైకి రావడంతో నేతల్లో ఉత్కంఠ పెరిగింది. రేసులో ఉన్నవారు ఎవరు? శాఖల్లో మార్పులు ఎంతవరకు జరిగే అవకాశం ఉంది? అసమ్మతి రాగం వినిపించే అవకాశాలున్నాయా? అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఎలా వచ్చింది? టార్గెట్ 2028 దిశగా సాగుతున్న ఈ వ్యూహాల లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో వ్యూహాలే అధికారం నిలబెట్టే ఆయుధం. సందర్భం ఏదైనా కావచ్చు, అవకాశాలను పార్టీకి అనుకూలంగా మలుచుకోవడమే లక్ష్యంగా శతవిధాల ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మంత్రులను రంగంలోకి దింపారు. మొత్తం 13 మంది మంత్రులకు ప్రచార బాధ్యతలు అప్పగించి ప్రతి డివిజన్కు 2 చొప్పున నియమించారు. స్థానిక స్థాయిలో ప్రచారాన్ని సమర్థవంతంగా నడిపేలా చర్యలు తీసుకున్నారు. రహమత్ నగర్కు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బోరబండకు సీతక్క, వెంగళరావు నగర్కు తుమ్మల నాగేశ్వరరావు, వాకిట శ్రీహరి, సోమాజీగూడకు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, షేక్పేటకు కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డకు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, యూసుఫ్ గూడాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టారు. సీనియర్ నేతల సమన్వయంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ ఉప ఎన్నికల ఫలితం కేబినెట్లో మార్పులకు దారి తీయబోతుందా అనే చర్చ కూడా ఇప్పుడు వేడెక్కుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కేబినెట్ ప్రక్షాళనకు రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారన్న సమాచారం కీలక నేతల్లో ఉత్కంఠ రేకెత్తించింది. ముఖ్యంగా మంత్రుల పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఉప ఎన్నికల్లో ఆయా డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు శాతం కూడా మంత్రుల భవిష్యత్తుపై ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొందరు మంత్రులపై వచ్చిన ఆరోపణలు, విమర్శలు, పనితీరు లోపాలు వంటి అంశాలు హైకమాండ్ దృష్టికి వెళ్లినట్టు సమాచారం. దీంతో పనితీరు తక్కువగా ఉన్న మంత్రులను తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అజహరుద్దీన్ను మంత్రిగా తీసుకున్న నేపథ్యంలో మరో 2 ఖాళీల భర్తీపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే 2023లో కేబినెట్లోకి వచ్చిన మంత్రుల్లోనే మార్పులు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేబినెట్ విస్తరణ అనేది పక్కా అయితే ఈ ఏడాది చివరిలోనా లేక 2026 ప్రారంభంలోనా అన్నది ఇప్పుడు చర్చకు కేంద్ర బిందువు అయింది. తెలంగాణలో 18 మందికి అవకాశం ఉన్న మంత్రివర్గంలో ప్రస్తుతం సీఎం సహా 16 మంది మంత్రులున్నారు. 2023లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్ వంటి నేతలు కేబినెట్లో చేరారు. ఇప్పుడు తొలుత ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది మంత్రుల పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం సమీక్ష చేపట్టింది. వారు నిర్వహించిన శాఖల పనితీరు, జిల్లా ఇన్ఛార్జిగా వారి పాలన, ప్రజలతో రాజకీయ సంబంధాలు, పార్టీ బలోపేతానికి చేసిన కృషి వంటి అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి ఒక్కో మంత్రికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ను రూపొందించారు. ఈ నివేదికను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్టు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా మంత్రివర్గంలో మార్పులు, కొత్తవారికి అవకాశం కల్పించే అంశాలపై త్వరలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరుపై సమీక్ష జరిగింది. ఇందులో భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి టాప్ 3 పనితీరు కలిగిన మంత్రులుగా గుర్తింపు పొందారు.
అదే సమీక్షలో ప్రభుత్వ అంచనాలను అందుకోలేకపోయిన మంత్రుల జాబితా కూడా అంతర్గతంగా పరిశీలనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వెనుకబడ్డ మంత్రులుగా శాఖల పరిపాలనలో మందగమనం, ప్రజలతో అనుసంధాన లోపం వంటి అంశాలపై విమర్శలు ఎదుర్కొంటున్న నేతల పేర్లు తెరపైకొస్తున్నాయి. వీరి పనితీరుపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇటీవల ఈ అంశంపై చర్చ జరగగా పనితీరు మెరుగుపరుచుకోవాలని వారిని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అంతేకాదు కీలక శాఖలు నిర్వహిస్తున్న కొందరు మంత్రుల నుంచి వాటికి తొలగించి ఇతరులకు అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మార్పులు చేర్పుల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ముద్ర ఉండేలా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్కు పీసీసీ అధ్యక్ష పదవి దక్కనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు నిజామాబాద్ కోటా కింద కేబినెట్ బెర్త్ దక్కే అవకాశాలపై చర్చ జరుగుతోంది. మహబూబ్ నగర్కు చెందిన ఓ మంత్రిని తొలగించే అంశం కూడా పార్టీ వర్గాల్లో ఊపందుకుంది. ఇక వరంగల్లో ప్రత్యక్షంగా బాహాబాహికి దిగిన మంత్రికి ఉద్వాసన పలుకుతుందన్న చర్చ వేడెక్కుతోంది. రంగారెడ్డి జిల్లా కోటా కింద ఆశావహుల్లో ఒకరికి పదవి దక్కుతుందన్న ఆశలు పల్లకీలో ఊరిస్తున్నాయి. మొత్తంగా వ్యూహాత్మకంగా మంత్రివర్గ మార్పు జరిగే అవకాశం ఉందని మాత్రం రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టార్గెట్ 2028 ఇదే ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచన. అదే దిశగా రాష్ట్ర అభివృద్ధిపై ఆయన పూర్తి దృష్టి సారించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ నది పునరుద్ధరణ, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత తీసుకుని వేగంగా ముందుకు తీసుకువెళుతున్నారు. ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నది ఆయన లక్ష్యం. అమెరికన్ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పరిచి 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేది సీఎం దృష్టి. ఈ ప్రణాళికల వెనుక ఉన్న అసలైన ఉద్దేశం 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం నిలబెట్టుకోవడం. అందుకే ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, వేగం, ప్రజలతో అనుసంధానం వంటి అంశాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మంత్రుల పనితీరు, ప్రజల్లో వారి స్వీకృతి, శాఖల పరిపాలన వంటి అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి అవసరమైతే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తూ మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ను మంత్రిగా నియమించడం ద్వారా సీఎం రేవంత్ రాజకీయంగా వ్యూహాత్మకంగా ముందడుగు వేశారు. ఈ నియామకం ద్వారా ముస్లిం ఓటర్లను ఆకర్షించడమే కాకుండా అసమ్మతి నేతలకు పరోక్షంగా సందేశం పంపినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నేతలకు ఇది స్పష్టమైన సంకేతంగా మారింది. అజార్కు మంత్రి పదవి లభించిన వెంటనే ప్రేమ్సాగర్ రావుకు తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా, సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా వారిని కేబినెట్ రేసు నుంచి పక్కకు నెట్టినట్టయింది. ప్రేమ్సాగర్ రావు గతంలో అధిష్టానం అన్యాయం చేస్తే సహించను అంటూ వ్యాఖ్యలు నేపథ్యంలో ఈ నియామకాలు రాజకీయంగా సమతుల్యత సాధించేందుకు తీసుకున్న వ్యూహాత్మక చర్యలుగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటి వెనుక సీఎం రేవంత్ దృష్టిలో ఉన్న వ్యూహ స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి లాంటి నాయకుడిగా సీఎం రేవంత్ ఎదగడం, ఢిల్లీ అధిష్టానాన్ని ఆకట్టుకోవడం ఇవి రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారాయి. 2014 తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చతికిలబడిన సమయంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ కీలక పాత్ర పోషించారు. సీనియర్ నేతలు మౌనంగా ఉన్న సమయంలో వారిని ఏకతాటిపైకి తీసుకురావడం, ఘర్షణలను తగ్గించి సమన్వయాన్ని పెంచడం ద్వారా ఆయన ఢిల్లీ అధిష్టానానికి తన సామర్థ్యాన్ని స్పష్టంగా చాటారు. రాహుల్, ప్రియాంక వంటి అగ్రనేతలు రేవంత్పై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పగ్గాలు ఆయన చేతిలో అప్పగించడం ద్వారా ఆయనకు సముచిత గౌరవం ఇచ్చారు. ఏ ప్రభుత్వంలో అయినా ధీటైన నాయకత్వానికి అండగా నిలిచే
సహచర మంత్రివర్గం కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణను టెక్నాలజీ, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రి శ్రీధర్ బాబు ముందుకు సాగుతున్నారు. ఆయన ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖలను నిర్వహిస్తూ హైదరాబాద్ను గ్లోబల్ టెక్ హబ్గా అభివృద్ధి చేయడం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నారు. ఇక రైతుల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తున్న మంత్రి ఉత్తమ్ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలను నిర్వహిస్తున్నారు. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల పురోగతిపై దృష్టి సారిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు కవర్ చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పౌర సరఫరాల శాఖలో ధాన్యం కొనుగోళ్లు, రేషన్ పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రజల నమ్మకాన్ని పొందుతున్నారు. ఇక మరో మంత్రి తుమ్మల రైతుల సమస్యలపై నిత్యం స్పందించే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వ్యవసాయ శాఖను నిర్వహిస్తున్నారు. పంటలని కనీస మద్దతు ధర, వర్షాల ప్రభావం, తేమ శాతం వంటి అంశాలపై కేంద్రంతో చర్చలు జరిపి రైతులకు మేలు చేసే విధానాలు అమలు చేస్తున్నారు. ఆయిల్ పామ్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణను ఆయిల్ పామ్ హబ్గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్నారు. భూమి సమస్యల పరిష్కారానికి నూతన చట్టంగా తీసుకువచ్చిన భూభారతి చట్ట రూపకల్పనలో రైతుల్లో ఉన్న భూ సంబంధిత అభద్రతను తొలగించి భద్రత కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. అలా చేయలేకపోతే హైకమాండ్ ఎంటర్ అవుతుందని తాజా పరిణామాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా పాలనలో వెనుకబడిన మంత్రులపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఇందులో 5 మంత్రుల పనితీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో ప్రజలతో సంబంధం లోపించిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పనితీరు మెరుగుపరుచుకోకపోతే రాబోయే మంత్రివర్గ ప్రక్షాళనలో పదవీ గండం తప్పదని, లేక మంత్రిత్వ శాఖలో మార్పులు జరిగే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. అలాగే కీలక శాఖలు నిర్వహిస్తున్న కొందరు మంత్రుల నుంచి వాటికి తొలగించి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశమూ ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక సీఎం తన వద్ద ఉంచుకున్న శాఖలు కూడా ఇతరులకు కేటాయించే అవకాశాలపై ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బెదిరింపులు, హెచ్చరికలతో కోరుకున్న పదవులు దక్కుతాయన్న ఆశలో ఎందరో నేతలు కాలగర్భంలో పక్కకు నెట్టబడ్డ ఉదాహరణలు రాజకీయ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గ మార్పు చర్చల్లో అత్యంత కీలకంగా నిలుస్తున్న అంశం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కుతుందా అన్నదే. ఇతను అధికార పార్టీలో కొనసాగుతూ మాటల వేడి పెంచుతున్నారు. ఇప్పటికే ఆయన వ్యవహారం పార్టీలోనూ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. తనకు అధిష్టానం హామీ ఇచ్చిందని, కానీ సీఎం రేవంత్ అడ్డుపడుతున్నారని రాజగోపాల్ పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై కూడా విమర్శలు చేస్తూ అధికార పార్టీని ఇరుకున పెట్టేలా తన ప్రభావాన్ని పరోక్షంగా చూపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రస్తావనతో ఒకే కుటుంబానికి చెందిన 2 వ్యక్తులు మంత్రివర్గంలో ఉండడం సబబా అనే ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి పదవి ఇవ్వడం రాజకీయ సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆయనకు పదవి ఇవ్వడాన్ని వాయిదా వేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం నాకు మంత్రి పదవి ఖాయం, హోంశాఖ అంటే ఇష్టం అంటూ మీడియా సమావేశాల్లో బహిరంగంగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో పదవి లేకపోయినా ప్రజల పక్షాన నిలుస్తాను అంటూ తన స్వరాన్ని మరింత పెంచారు. ఈ నేపథ్యంలో రాబోయే మంత్రివర్గ ప్రక్షాళనలో ఆయనకు అవకాశం కల్పిస్తారా, లేక ఇది భ్రమగానే మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ మార్పుల చర్చలు, ఉప ఎన్నికల వ్యూహాలు, అధిష్టాన సంకేతాలు, సామాజిక సమీకరణాలు
కుటుంబ రాజకీయాలు ఇవన్నీ కలగలిపి తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన నాయకత్వ ముద్రను పదే పదే చూపిస్తూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మంత్రుల పనితీరు, ప్రజలతో అనుసంధానం, శాఖల పరిపాలన ఆల్ అండర్ స్క్రూటినీ కొందరికి పదవీ గండం ముంచుకొస్తుందన్న సంకేతాలు, మరికొందరికి పదవి ఆశలు పల్లకిలో ఊరుతున్నాయి. అసమ్మతి స్వరాలు, బెదిరింపులు కూడా వినిపిస్తున్నాయి. అంతిమంగా మంత్రులుగా స్థానం ఎవరికి పదిలం అనేది తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.